ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో శనివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని ఆపే క్రమంలో అకస్మాత్తుగా వైభవ్ తోడ కండరాలు పట్టేశాయి. నొప్పితో విలవిలలాడిన వైభవ్ సూర్యవంశీ కనీసం అడుగు కూడా వేయలేకపోయాడు. చివరకు ఫిజియోలు, సహాయక సిబ్బంది సాయంతో ఇద్దరు వ్యక్తులు వైభవ్ను భుజాలపై డగౌట్కు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ దృశ్యం చూసిన రాజస్థాన్ రాయల్స్ అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. నేడు కీలక పరీక్షలు. గ్రేడ్ 3 అయితే కష్టమే. వైభవ్ సూర్యవంశీ గాయం తీవ్రతను అంచనా వేయడానికి వైద్య బృందం ఇవాళ స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలను నిర్వహించనుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇది కండరాల సంబంధిత గాయం అని తెలుస్తోంది. ఒకవేళ ఈ గాయం గ్రేడ్ 3 పరిధిలోకి వస్తే కండరాలు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అలా జరిగితే ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు వైభవ్ అందుబాటులో ఉండటం అసాధ్యమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.